హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీపి కబురు అందించింది. పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఈపీఎఫ్ఓ సేవల్లో మానవ ప్రమేయం తగ్గిస్తూ పూర్తి స్థాయిలో ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు మనం పీఎఫ్ క్లెయిమ్ కోసం ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ పత్రాలను సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి ఆమోదించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల క్లెయిమ్ సెటిల్ కావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. సెలవు రోజుల్లో అయితే ఈ జాప్యం మరీ ఎక్కువగా ఉండేది. కానీ కొత్తగా వస్తున్న ఆటో సెటిల్మెంట్ వ్యవస్థ ద్వారా అధికారుల ఆమోదం అవసరం లేకుండానే సాఫ్ట్వేర్ ద్వారానే మీ వివరాల వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇక దీనివల్ల దరఖాస్తు చేసిన అతి తక్కువ సమయంలోనే నగదు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే పీఎఫ్ ఖాతాదారులు ఒక పని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆధార్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ అయి ఉండాలి. క్లెయిమ్ స్టేటస్ గురించి మీకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఇక చాలా కాలంగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల విషయంలోనూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 1000 రూపాయల కంటే తక్కువ నగదు ఉండి నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఆటోమేటిక్ క్లెయిమ్ చేసి ఆ సొమ్మును ఆ వ్యక్తి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. మీ పీఎఫ్ ఖాతా గనుక ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటే వెంటనే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి నుంచే వేగంగా సేవలు పొందే అవకాశం కలుగుతుంది. మీరు కూడా వెంటనే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ కేవైసీ వివరాలను సరిచూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.